ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా డైలీ అప్లోడ్ అవుతున్న ఈ యొక్క సెర్మన్స్ ముఖ్యంగా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయంగా బలపడాలని, అంతేకాని ఇంకా వేరే ఆలోచన నిమిత్తం కోసం అస్సలు కాదు. ముఖ్యంగా ఒక ఆలోచన, ఆత్మీయంగా బలపడాలి, దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకొని మనం వాక్యంలోకి వెళ్దాము. ముఖ్యంగా ఒక్కరైనా విని ఒక్కరైనా ఆశీర్వదింపబడతారు, మార్చబడతారు అన్నట్టుగా ఒక ఆలోచన, కానీ ఇంకా వేరే ఆలోచన నిమిత్తము కోసము కాదు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు, సకల దీవెనలకు కారణభూతుడమైన మా ప్రియ తండ్రి, మా యొక్క హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మరోసారి ఈ దినాన్ని మా జీవితంలో ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. తండ్రి, నీ కృపలో మమ్మను బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఎటువంటి పనికిరాని వంటి పాత్రనైనా నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి, ముఖ్యంగా నీ యొక్క వాక్కును మాట్లాడుతుండగా నా యొక్క మాటలు కాకుండా పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క మాటలు పలుకుటకు పరిశుద్ధాత్మ దేవ నీవే సాయం చేయమని, కేవలం నీకు మహిమ, నీకు ఘనత రావాల్సిందిగా ప్రార్థిస్తూ, తండ్రి నీవే హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. పరిశుద్ధాత్మ దేవ నీవే వాక్యము చేత ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని తండ్రి, ముఖ్యంగా ఎటువంటి పనికి రాని వంటి పాత్రని నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానము కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం. 119వ కీర్తనలో మనము చదివితే అక్కడ ఆలెఫ్, బెత్, గీమేల్ అని మనకి కొన్ని డివిజన్స్ కనిపిస్తాయి. 119 చాప్టర్లో హిబ్రూ ఆల్ఫాబెట్స్ ఆలెఫ్, బెత్, గీమేల్ అన్నట్టుగా కొన్ని ఆల్ఫాబెట్స్ని బట్టి అక్కడ డివిజన్ చేయడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో 8 వచనాలు, 9 వచనాలు ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్క దాంట్లో, అంటే 1 నుండి 8వ వచనంలో ఆలెఫ్ అనే దాంట్లో ఒక వాక్యము కోసం రాయబడడం, 9 నుండి 16 వచనంలో వాక్యము కోసం ఒక వచనం ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక వాక్యము కోసం ఒక మంచి మాట రాయబడింది. ఎగ్జాంపుల్ ఒకవేళ చదివి వినిపించాలంటే 119వ కీర్తనలో 1వ వచనంలో వాక్యము కోసం ఉంది. అలాగే 2వ పారాగ్రాఫ్లో 9వ వచనంలో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. అలాగే 17వ వచనంలో నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని చుందును. అలాగే ప్రతి ఒక్క దాంట్లో వాక్యము కోసం చాలా ఆశ్చర్యంగా రాయబడింది. మీకు ఒకవేళ సమయం ఉంటే మీరు దాన్ని పరిశీలించి మంచిగా చదవచ్చు. అయితే మనము ఈరోజు ధ్యానిస్తున్న వాక్యము కీర్తన 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము అనంటే దేవుని యొక్క వాక్యము ముఖ్యముగా మనము మాట్లాడితే వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువే వాక్కు అన్నమాట. ఓకే, ఒక వాక్యము, అందుకనే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నట్టుగా మనకు అక్కడ చూస్తున్నాం. సో మనం ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాము. దగ్గర పరిశుద్ధ గ్రంథములు ఉన్నట్లయితే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన
అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. సో వాక్యం అంటే ఏదో తెల్ల పేపర్ పైన నల్ల అక్షరాలు, వీటికేమి నార్మల్ వర్డ్సే కదా అని అనుకోవడానికి ఎలాంటి ఛాన్స్ మనకి లేదు. ఓకే, సో ఇది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు. సో దేవుని యొక్క మాటలు అంటే యేసుక్రీస్తు ప్రభు వాక్కు అంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్చబడతాయి. కనుక ముఖ్యంగా మనం ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఆత్మీయంగా, శారీరకంగా ఏదైనా కావచ్చు, కానీ ఒకానొక టైంలో యేసుక్రీస్తు దగ్గరికి సాతాను వచ్చి శోధిస్తున్న సమయంలో రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నట్టుగా సాతాను శోధిస్తాడు కదా. అప్పుడు ఆ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సమాధానం ఏంటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. అంటే ఏంటి అంటే వాక్యము ద్వారా బ్రతకొచ్చు. ఓకే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంత కాన్ఫిడెన్స్ తోటి చెప్పాడన్నమాట. సో నేను నా జీవితంలో ఆత్మీయంగా బ్రతకాలి, శారీరకంగా బ్రతకాలి అని అంటే వాక్యం అనేది చాలా అవసరం. వాక్యం నిన్ను బ్రతికింపజేస్తుంది అన్నమాట. ఈవెన్ నా యొక్క జీవితంలో ఒకానొక పరిస్థితిలో వెన్ ఐ వాజ్ ఇన్ ICU, సో అప్పుడు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి నన్ను బ్రతికించాడు. వాక్యానికి అంత శక్తి ఉంటుందన్నమాట. కనుక వాక్యం నిన్ను బ్రతికింపజేస్తుంది ఆత్మీయంగా, శారీరకంగా. నీ నా జీవితంలో ఒక కార్యాన్ని రుచి చూడాలి అని అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. నువ్వు ఆత్మీయంగా బలపడాలి అన్న వాక్యాన్ని చదవాలి. ఓకే, సో మనం దాని కింద ఇంకో వచనం, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. సో ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు, సమస్యలు, దిస్ థింగ్స్ ఆర్ కామన్. బట్ నెమ్మది అనేది కలగజేస్తున్నది ఏంటి మనిషి జీవితంలో అంటే వాక్యం నీ యొక్క జీవితంలో నెమ్మదిని కలగజేస్తుంది. ఏ మనుషుని ద్వారా నెమ్మది అనేది కలగదు, కేవలం దేవుని యొక్క వాక్కు ద్వారా నీ జీవితంలో శాంతి, సమాధానం అనేది ఉంటుంది అన్నమాట. అందుకని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివితే చాలా 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 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. వాక్యాన్ని చదివి అంగీకరించి అలవర్చుకొని దాన్ని గైకొని అంటే చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మనం దాంట్లో ఈరోజు 2 చదువుకుంటున్నాం. మన ప్రతి ఒక్క 119వ కీర్తనలు ప్రతి ఒక్క పారాగ్రాఫ్లో చదివితే, ప్రతి ఒక్క పారాగ్రాఫ్ అంటే సంథింగ్ 8 వర్సెస్ ఉంటాయని నేను చెప్పాను కదా. హిబ్రూ ఆల్ఫాబెట్స్ని బట్టి డివిజన్ చేశారు కదా, దాన్ని బట్టి ప్రతి ఒక్క దాంట్లో వాక్యం గురించి చాలా మంచిగా రాసి పెట్టారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒకసారి చదివితే. సో ఇక్కడ మనం ఈరోజు చదువుతున్న వాక్యం ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది. నిజంగా ఈ యొక్క వాక్యము అనుదినము నువ్వు చదువుతున్నావు. ఈ వాక్యము నీ జీవితంలో నిన్నేం చేస్తుందంటే బ్రతికింపజేస్తుంది. మనమేదో టైంపాస్కి కానీ, ఓకే, ఎవరో చూస్తారు, ఎవరో మెచ్చుకుంటారని కాదు కదా. వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికింపజేస్తుంది. ఆత్మీయంగా, శారీరకంగా నిన్ను బ్రతికింపజేస్తుంది అన్నమాట. అలాగే నెమ్మది కలగజేస్తుంది. ఈ యొక్క జీవితంలో చాలామంది ధనవంతులు కావచ్చు, ఆస్తిపరులు కావచ్చు, వాళ్ళ దగ్గర ధనం, సిరి సంపద, కోట్ల ఆస్తి ఉంది, కానీ వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడొక టెన్షన్. బట్ నా జీవితంలో దేవుడు వాక్యము ద్వారా నెమ్మది కలగజేస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. నెమ్మది అనేది ఎలా వస్తుందంటే వాక్యాన్ని చదివి, వాక్యాన్ని తగ్గట్టుగా మనం జీవిస్తున్న కొలది మన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది అనేది మెండుగా దేవుడు కలగజేస్తాడనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా యూ విల్ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఓకే, సో ఈవెన్ పాల్ సేస్ దట్ ఆయన కష్టాలు, శ్రమలు, ఆయనకున్నన్ని కష్టాలు ఈ యొక్క
ఇప్పుడున్న మనిషి జీవితంలో ఎవరికి లేవనుకుంటా. ఓకే, ఆఫ్టర్ జీసస్, యేసుక్రీస్తు తర్వాత మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడాలంటే అది పౌలు గారు. ఆయన జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి మినిస్ట్రీ విషయంలో కానీ. బట్ he again say that rejoice in the Lord always, and again he said that rejoice in the Lord always. సో మనం ఈ యొక్క మాటని చెబుతున్నామా? ఓకే, ఆయన ఆత్మీయ జీవితం ఎలా బలపడిందంటే కేవలం దేవుని యొక్క వాక్ ద్వారా, యేసుక్రీస్తు యొక్క మాటల ద్వారా ఆయన యొక్క జీవితం బలపడింది. నా జీవితంలో నెమ్మది, ఇప్పుడు నీ లైఫ్లో నెమ్మది లేకుంటున్నావేమో ప్రజెంట్ సిచ్యువేషన్. ఇట్స్ లైక్ రిలేషన్షిప్ విషయం కావచ్చు, అది బ్రేకప్ అయ్యి నువ్వు నీ లైఫ్లో సంథింగ్ సూసైడికల్ థాట్స్ కావచ్చు, లేకపోతే సిక్నెస్ని బట్టి కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ని బట్టి కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ని బట్టి కావచ్చు, నీ యొక్క జీవితంలో జాబ్స్ని బట్టి, స్టడీస్ని బట్టి నీ లైఫ్లో నెమ్మది లేదేమో. బట్ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నా యొక్క వాక్యాన్ని చదువు, నీకు తప్పకుండా నెమ్మది అనేది వస్తుంది. ఈ వాక్యం ఏం కలుగజేస్తుంది? నీ లైఫ్లో నెమ్మదిని కలుగజేస్తుంది. ఓకే, నెమ్మదిని కలుగజేస్తుంది. ఎన్ని కోట్లు పెట్టినా నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఎక్కడ నీకు అమ్మరన్నమాట. ఒకసారి కనుక్కోండి, మీరు అన్ని షాప్స్ తిరగండి, ప్రపంచంలో అంతా తిరగండి, ఇంకా మీరు వేరే ప్లానెట్ కూడా వెళ్ళండి, ఎక్కడైనా ఈ యొక్క నెమ్మదిని కానీ, శాంతిని కానీ, ప్రేమని కానీ మీ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? నో వన్ ఈజ్ దేర్, రైట్? సో కొన్ని ఎంత ఖర్చు పెట్టినా కొనలేని కొన్ని థింగ్స్ ప్రపంచంలో ఉండడం జరుగుతుంది. నీ లైఫ్లో నెమ్మది కావాలి అని అంటే యు నీడ్ టు కమ్ టు జీసస్. ఓకే, అండ్ ఒకవేళ వచ్చావు మరలా పడిపోయి కొన్ని పరిస్థితులు మరలా పడిపోయినావేమో, అగైన్ కమ్ టు జీసస్ రైట్ నౌ. ఓకే, అగైన్ కమ్ టు జీసస్ రైట్ నౌ. డెఫినెట్లీ ఆయన నీ లైఫ్లో నెమ్మది కలగజేస్తాడన్నమాట. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు ఒకవేళ నీ లైఫ్లో నెమ్మది అనేది లేకపోతే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వాట్ హ్యావ్ టు డూ అన్న. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ దిస్ లైఫ్ అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. కానీ మీరు దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పకుండా మీ జీవితంలో దేవుడు నెమ్మదిని కలుగజేస్తాడు. ఓకే, సో రిమెంబర్ దిస్ థింగ్. దేవుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలంగా వాడుకుంటాడన్నమాట. దేవుడు ఒక చిన్ని వాక్యాన్ని మీ యొక్క వెనికిడిలో దేవుడు దీవించి నీరు కట్టి ఫలింపజేయునుగాక. సో అలాగే డైలీ మనము ఏదో కేవలం చెప్పి ఏదో సంథింగ్ అప్లోడ్ చేయాలన్నట్టుగా, నేను ముందే చెప్పాను కదా, ఏదో సంథింగ్ నేమ్ కోసం, ఫేమ్ కోసం కాదు ఇది. కేవలం మీరు ఒకవేళ ఆత్మీయంగా బలపడితే జస్ట్ కామెంట్, దేవుని మహిమపరచండి. ఓకే, సో దాన్ని బట్టి దేవునికి మహిమ రావాలా, దాన్ని బట్టి దేవునికి ఘనత రావాలా. ఏ మనుషునికి, నాకు కానీ ఏ మనుషునికి కానీ ఘనత రాకూడదు, రావద్దు కూడా. ఓకే, ఫైన్, అండ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఈరోజు మనము ధ్యానించిన వాక్యం ఏంటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమెంబరింగ్, మీ లైఫ్లో నెమ్మది లేదు అని అనిపిస్తే, సో కమ్ టు జీసస్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ ఇంట్లో ఉన్న బైబిల్ని ఓపెన్ చేసి చదవండి. డెఫినెట్లీ గాడ్ విల్ స్పీక్ టు యూ టుడే. ఓకే, మోకరించి ప్రార్థించి వాక్యాన్ని చదవండి. డెఫినెట్లీ గాడ్ విల్ స్పీక్. ఓకే, గాడ్ విల్ స్పీక్. నెమ్మది లేకపోతే, నెమ్మది లేదు, ఒకవేళ సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్, బ్యాడ్ థాట్స్ కావచ్చు, పాపం గురించి, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ టెంప్టేషన్స్ ఆర్ ట్రయల్స్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ kneel down and pray and read the word of God. Definitely God will deliver you. ఓకే, దేవుడి యొక్క చిన్ని వాక్యాన్ని మీ యొక్క వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా యొక్క ప్రియ తండ్రి, పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీకు వందనములు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో
ఎవరైతే తీర్మానం చేస్తున్నారో మరలా వారి యొక్క తీర్మానం మీరు ఆలకించి వారికి మీరే సాయం చేయమని, వారిని బలపరచమని, ఒక వాక్యము ద్వారా వారిని బ్రతికింపజేయమని, నెమ్మది కలగజేయమని ప్రార్థిస్తూ, ఒక చిన్ని వాక్యము ద్వారా కేవలం నీకు మహిమ, నీకు ఘనత రావాల్సిందిగా ప్రార్థిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ.